తిలక్ వర్మ అయితే న్యూజిలాండ్ తో ఆడబోయే T20 సిరీస్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు. T20 వరల్డ్ కప్ కూడా తన అవైలబిలిటీ అనేది కొంచెం డౌట్ఫుల్ గానే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు తిలక్ వర్మ ఒకవేళ T20 వరల్డ్ కప్ లో ఆడలేకపోతే ఎవరిని రీప్లేస్మెంట్ గా తీసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో తిలక్ వర్మ వన్ ఆఫ్ ది బెస్ట్ నెంబర్ 3 బ్యాటర్ చెప్పుకోవచ్చు. మనకి విరాట్ కోహ్లీ తర్వాత అంత మంచి యావరేజ్ ఉన్న ప్లేయర్ అతనే చెప్పొచ్చు. అలాగే ఇంపార్టెంట్ ప్లేయర్ కూడా చెప్పుకోవచ్చు. అతని స్టాట్స్ చూసిన సిచ్యువేషన్ లో వచ్చి ఆడిన నాక్స్ చూసిన ఏషియా కప్ ఫైనల్ ఒకటి అతని వర్త్ ఏందో మనం నిరూపించడానికి. సో అతన్ని మ్యాచ్ చేయగల రీప్లేస్మెంట్ ప్లేయర్స్ అయితే లేరని చెప్పొచ్చు. ఎందుకంటే అతను స్పిన్ బౌలింగ్ వేయగలడు, అలాగే బ్యాటింగ్ కూడా వేయగలడు. మన బ్యాట్లకి ఏంటంటే నెంబర్ 3 లాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ అయితే లేరు మనకు అవైలబిలిటీగా. తిలక్ వర్మలో మెయిన్ ప్రిఫరెన్స్ బ్యాటింగ్ ఇస్తాం కాబట్టి బ్యాటర్స్ ఎవరు రీప్లేస్మెంట్ చేస్తే బాగుంటుందో మాట్లాడుకుందాం. సో నా దగ్గర అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి శ్రేయస్ అయ్యర్, 2 రజత్ పటిదార్. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఐపీఎల్ లో లాస్ట్ 2 సీజన్స్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. 2024 లో కేకేఆర్ గానీ 2025 లో పంజాబ్ కింగ్స్ గానీ. నెంబర్ 3 లో వచ్చి చాలా మంచి అటాకింగ్ ఆడగలడు, అలాగే యాంకర్ రోల్ కూడా ప్లే చేయగలడు. స్పిన్ బౌలింగ్ ని చాలా బాగా ఆడగలడు. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అలాగే రజత్ పటిదార్ కూడా స్పిన్నర్స్ చాలా బాగా ఆడతాడు. ఒక్కసారి తన ఫామ్ లో ఉంటే మాత్రం తన కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా చూపిస్తాడు. మెయిన్ గా 150+ స్ట్రైక్ రేట్ తో ఆడగల ప్లేయర్ అని చెప్పొచ్చు. నెంబర్ 3 లో అలాంటి స్ట్రైక్ రేట్ ఉంటే మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఎలాగో ఓపెనర్స్ అటాకింగ్ ఓపెనర్స్ ఉన్నారు కాబట్టి. సో నెంబర్ 3 నెంబర్ 4 లో ఒక బ్యాట్స్మెన్ కావాలంటే మాత్రం వీళ్ళ వైపు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎలాగో నెంబర్ 3 లో స్కై ఆడితే నెంబర్ 4 లో వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరో ఒకళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. తిలక్ వర్మ మల్టీ స్కిల్ ప్లేయర్ కాబట్టి ఒక మల్టీ స్కిల్ ప్లేయర్ కోసం చూస్తే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆప్షన్ గా ఇక్కడ రియాన్ పరాగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తను కూడా నెంబర్ 3 నెంబర్ 4 లో ఆడగల ప్లేయర్. బౌలింగ్ వేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా వేయగలడు. ఐపీఎల్ లో ఆర్ఆర్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. 400+ రన్స్ కూడా స్కోర్ చేసిండు కాబట్టి సో తను కూడా ఒక మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ లో ఎవరు తిలక్ వర్మ రీప్లేస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఐపీఎల్ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.